జీవో 123 హైకోర్టు కొట్టేసింది. 2013 చట్టానికి ప్రత్యామ్నాయంగా 123 జీవోను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ 2123 జీవోను సవాల్ చేస్తూ కొంతమంది వ్యవసాయ కూలీలు హైకోర్టును ఆశ్రయించారు. 123 జీవో కారణంగా తామంతా నిరాశ్రయులయ్యామంటూ 20 మంది కూలీలు పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు 123 జీవోను రద్దు చేస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం కూలీలకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జరాసంగంలోని బర్దీపూర్, చీలపల్లి గ్రామాల్లో 3000 ఎకరాల భూసేకరణ కోసం 123 జీవోను ప్రయోగించింది. మరోవైపు జహీరాబాద్లోని నిమ్స్ కోసం 12000 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అప్పీలుకు వెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు తీర్పుతో గాంధీభవన్లో టపాసులు పేల్చి సంబరాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది రైతులు, విపక్షాల విజయమన్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఇప్పటికైనా ప్రభుత్వం నిజాయితీగా 2013 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు విపక్ష నేతలు. హైకోర్టు తీర్పు ప్రజలు, రైతుల విజయమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కారు కళ్లు తెరిచి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. మీరు ఏమి ఇవ్వాలి? వాళ్ళు 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇవ్వచ్చు కదా, నష్టమేమున్నది? దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అసలు ఇట్లాంటి కిరికిర్లు పెట్టుకొని మీరు ప్రాజెక్టులు కట్టకుండా ఆఫ్ చేయాలని ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నదని నేను అడుగుతున్నా. ఏదో రకంగా ప్రాజెక్టు కట్టకుండా ఎవరి మీదనో నిందలేసి, ప్రతిపక్ష పార్టీల మీద, రైతుల మీద నిందలేసి మీరు ప్రాజెక్టు కట్టకుండా నిలుపుదల చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. ఇది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వము, ఈ కేసీఆర్ ప్రభుత్వము మరి 2013 చట్టాన్ని తీసుకొచ్చిన దాన్ని పక్కకు పెట్టి 123వ జీవోని తీసుకొచ్చి రైతులకు, రైతు కూలీలకు అన్యాయం చేస్తుంటే ఆ యొక్క జీవోని రద్దు చేయాలని మరి అనేక మంది రైతులు, రైతు కూలీలు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా దామోదర నరసింహ గారు వేసిన పిటిషన్ని మరి కొట్టివేస్తూ హైకోర్టు మరి తీర్పు ఇచ్చేదాన్ని మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఇది ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా భావిస్తున్నాము. చాలా కాలం నుంచి మేము అదే వాదిస్తున్నాం. 123 అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని హైకోర్టులో కేసు కూడా వేశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదే పనిగా 123 లాభం అని చెప్పి ప్రజలపైన ఒత్తిడి తెచ్చి పోలీసు నిర్బంధాలు కూడా ప్రయోగించి ఎన్నో రకాలుగా ఆందోళన అణిచివేసినటువంటి చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఈ తీర్పు రావడం చాలా సంతోషకరం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకొని 2013 చట్టానికి బద్దులై ఉండాలి. ఆ రకంగానే భూసేకరణ జరపాలి. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కూడా, రాజ్యాంగ వ్యతిరేకమైన కూడా హైకోర్టు 123 జీవోని కొట్టివేయటాన్ని భూ నిర్వాసితుల కమిటీ, రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. హైకోర్టు ప్రజలకి అండగా నిలబడ్డందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నుంచి మేము విజ్ఞప్తి చేశాం. మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, తెలంగాణలో ఇవన్నీ అవసరమని మేము ప్రభుత్వానికి చెప్పాం. కానీ 2013 చట్టాన్ని అమలు జరపండి, భూ నిర్వాసితులకి న్యాయం చేయండి. వారు ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారి మోడీ తెలంగాణకు వస్తూ ఉండడంతో ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ బీజేపీ. 50,000కు పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వర్షం కురిసిన ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా రేకుల షెడ్ వేయిస్తున్నారు. సభ ఏర్పాటును బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్లు పరిశీలించారు.
తెలంగాణ గడ్డపై వారు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ మోడీతో మనం మహాసమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని ఈ ఎల్వి స్టేడియంలో మధ్యాహ్నం 4 గంటలకి మరి తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మోడీ గారు ప్రసంగిస్తారు. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం, ఈ యొక్క సభలో వారు ఉండటం అనేది ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి విశేషం. ప్రధానమంత్రి పర్యటనలో పాల్గొనాల్సిందిగా గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాజ్భవన్లో నరసింహన్తో సమావేశమైన కేసీఆర్ మోడీ తెలంగాణ టూర్ గురించి వివరించారు. ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. ఎంసెట్ 2 రద్దు, ఎంసెట్ 3 ఏర్పాట్లపై గవర్నర్ కు వివరించారు కేసీఆర్. మంత్రులను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నిన్న గవర్నర్ ను కలవడంపై స్కామ్ జరిగిన తీరుపై వివరించారు సీఎం. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఉపాధ్యాయులు ఇందిరా పార్క్ లో సామూహిక నిరాహార దీక్షకు దిగారు. కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం టీచర్లకు ఇబ్బందిగా మారిందన్నారు. పీఆర్సీ ప్రకటించినా ఇప్పటి వరకు తమకు ఎరియర్స్ ఇవ్వలేదన్నారు. టీచర్లు ఉపాధ్యాయుల ఆందోళనకు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులు మద్దతు పలికారు. స్కూల్స్ మూసేయడం పరిష్కారం కాదు. విద్యార్థుల స్ట్రెంత్ లేదనో లేదా మరో కారణంగానో మీరు స్కూల్స్ మూసేస్తున్నారు. అది కాదు. మీరు ఏ స్కూల్ అయితే విద్యార్థులు లేరో ఆ స్కూల్ వారిగా మీరు ఆలోచించండి. ఆ స్కూళ్లలో మౌలిక వసతులు ఉన్నాయా? ఆ స్కూళ్లలో కనీస సౌకర్యాలు ఉన్నాయా? ఆ స్కూళ్లలో ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో ఉన్నారా? ఉన్నాక కూడా ఉపాధ్యాయులు మరి పూర్తి సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు లేకపోతే స్కూళ్ళ విషయం ఆలోచించండి. కానీ ఈరోజు మీరు 405 స్కూల్ ఏవైతే మూయాలనుకుంటున్నారో ఆ స్కూళ్లలో తేలినటువంటి సర్వేలు ఏంటంటే అక్కడ కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు రావడం లేదు తప్ప అది ఉపాధ్యాయుల తప్పు కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.